తమ్లిన్ చూశారుగా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అంటే ఏ జాబ్స్ అయినా కావచ్చు, రైల్వే కావచ్చు, వేరే డిపార్ట్మెంట్, ఏ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు, మన సౌత్ వాళ్ళకన్నా నార్త్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు ఉంటారు? సో నేను ఈ వీడియో చేసేది మనకన్నా నార్త్ వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ అని చెప్పడానికి కాదు. ఆ ఉద్దేశం నాకు లేదు. మన సౌత్ వాళ్ళు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న అవకాశాలని వినియోగించుకోవాలి అనే మంచి ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. సో వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీడియోలో ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది. సో వీడియో మీ టైం అయితే అస్సలు వేస్ట్ అయ్యదు. సో ఖచ్చితంగా వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటిదంటే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నా. అంటే ఇన్సిడెంట్ కాదు, నేను కోచింగ్ తీసుకునేటప్పుడు మాకు కోచింగ్ చెప్పడానికి ఒకసారి వచ్చేవాడు, ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసు చెప్పడానికి. ఆయన ఏంటిదంటే FCAలో పనిచేస్తాడు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తాడు ఆయన. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆయన చెప్పిండు. ఆయన కూడా ఇదే అన్నాడు, మన సౌత్ వాళ్ళు తక్కువ ఉంటారమ్మా, నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అని చెప్పిండు. సో అందుకు ఒక రీజన్ చెప్పిండు ఆయన. ఆ రీజన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రీజన్ ఏంటిదంటే, నార్మల్గా మనం ఈ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్లో ఏంటిదంటే నార్మల్గా 10th దాకా చదువుతారు. 10th అయిపోద్ది. 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్లో జాయిన్ అవుతారు, లేకపోతే డిప్లొమాకి వెళ్తారు. 2 years చదువుతారు. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిప్లొమా 3 years. సో 2 years చదువుతారు. నెక్స్ట్ ఏంటిది, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలా లేకపోతే డిగ్రీ చదవాలా. సో బీటెక్ సైడ్ వెళ్తే ఇంకా డాక్టర్ అవ్వాలా, ఎంబీబీఎస్ అనేది సపరేట్, ఎందుకంటే లైఫ్ లాంగ్ చదువుతూ ఉండాలి కాబట్టి ఆ సపరేట్, దాన్ని పక్కన పెట్టండి. సో ఫస్ట్ అయితే బీటెక్ వెళ్ళాలా లేకపోతే డిగ్రీకి వెళ్ళాలా. సో ఇప్పుడు డిగ్రీకి వెళ్ళారనుకోండి, 3 years చదవాలి. డిగ్రీ అంటే ఇంటర్ 2 years ప్లస్ డిగ్రీ 3 years, మొత్తం 5 years అవుతుంది. అండ్ బీటెక్ వెళ్తే 4 years బీటెక్ చేయాలి. తర్వాత బీటెక్ తర్వాత జాబ్ వస్తే జాబ్ చేస్తారు, లేదు ఇంట్రెస్ట్ లేకపోతే ఎంటెక్ 2 years అంటే 6 years చదవాలి. సో ప్లస్ డిగ్రీ చదివిన తర్వాత, డిగ్రీ 3 years అయిపోయిన తర్వాత MBA ఆర్ MCA లేకపోతే పీజీ చేయాలి. పీజీ చేయాలి కూడా పీజీ చేస్తారు. అంటే ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు ప్లస్ పీజీ 2 సంవత్సరాలు, MBA MCA 2 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు చదువుతుండు. సో బీటెక్ అయితే 4 సంవత్సరాలు చదువుతుండు. ప్లస్ అవి ఎంటెక్ అయితే 6 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాలు చదువుతుండు. ఎట్లా ఉంటుంది. బట్ నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ ఇట్లా 3 years మొత్తం 7 years డిగ్రీతో కలిపి 7 years చదివిన తర్వాత, ఇంటర్ డిగ్రీ పీజీ 7 years చదివిన తర్వాత అప్పుడు ఏంటిదంటే, అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ వెళ్తారు. మామూలు సౌత్లో కోచింగ్ వెళ్తారని చెప్తున్నా ఆయన. సౌత్లో కోచింగ్ వెళ్తారు. బట్ నార్త్లో ఎట్లా ఉంటుందంటే, నార్మల్గా మనం ఇప్పుడు ఇంటర్ అయిపోద్ది వాళ్ళది. ఇంటర్ అయిపోగానే వాళ్ళు ఏంటిదంటే, నాకు జాబ్ రా అంటే నాకేం కావాలని అడుగుతారంట. సో వాళ్ళు ఏంటిదంటే కోచింగ్లో జాయిన్ అవ్వాలి, కోచింగ్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవాలి. యాప్టిట్యూడ్ కావచ్చు, ఏదైనా సరే కోచింగ్, జాబ్కి సంబంధించిన ఏదైనా సరే నేర్చుకోవాలని కోచింగ్లో జాయిన్ అవుతారంట. డిగ్రీలో కూడా జాయిన్ అవుతారు వాళ్ళు. డిగ్రీ ఏంటంటే నార్మల్గా చదువుతారంట, బట్ కోచింగ్లో ఎక్కువసేపు ఉంటారంట. సో ఇటు డిగ్రీ చదువుకుంటా ఫస్ట్ ఇయర్లో ఇటు కోచింగ్ తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో డిగ్రీ జాయిన్ అవుతారు, ఇటు కోచింగ్లో జాయిన్ అవుతారు. ప్యారల్గా 2 చదువుకుంటూ వస్తారు. చదువుకుంటూ వచ్చి వాళ్ళు ఏంది డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే అప్లై చేస్తారంట. ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఏ సెంటర్ అస్సలు వదిలిపెట్టరంట. వాళ్ళు అప్లై చేస్తారు, రాస్తూనే ఉంటారంట, వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేస్తూనే ఉంటారంట. సో అట్లా వాళ్ళు డిగ్రీ 3rd year అయిపోయేసరికి ఈ కోచింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. సో ఈ డిగ్రీలో ఉన్నప్పుడే వస్తే, వాళ్ళు టాలెంట్ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చేసి, డిగ్రీ ఎప్పుడు ఇంటర్ బేస్ మీద ఉండే జాబ్స్ అన్ని కొట్టేస్తారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ట్రై చేయాలంటే, డిగ్రీ బేస్ మీద ఏమున్నాయో ఆ కోచింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లస్ వీళ్ళు ఇక దాని మీద కూర్చొని చదివి కంపల్సరీగా డిగ్రీ అయిపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొట్టేస్తారు జాబ్. అంటే మాక్సిమం 4 years లోపల కొట్టేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. బట్ మనం ఏంటిది, ఫస్ట్ ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్లస్ ఇంకా 2 సంవత్సరాలు MBA MCA 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు చదివిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్కి వెళ్తామంట. కోచింగ్ వెళ్తాం. బట్ వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్గా ఉంటారంట. జాబ్ రావడానికి ఏమేమి తీసుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి అని మొత్తం వాళ్ళు ప్రిపేర్గా ఉంటారంట. అట్లా ఉండి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఎక్కువ రావడానికి ఇది ఒక అని చెప్పిండు ఆయన. సో నాకు కూడా అదే అనిపించింది. మనకి ఎప్పుడు ఏంటిదే, మనకు జాబ్ రావాలంటే మనం ముందు ఏమి నేర్చుకోవాలో, మళ్ళీ వాళ్ళ డిగ్రీ పర్సంటేజ్ ఎంత ఉండదంటే 90, 100 ఉండదు. నార్మల్ యావరేజ్ పర్సంటేజ్తో పాస్ అవుతారంట. వాళ్ళకి ఏంటిది, సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ బేస్ మీద జాబ్ పెడితే కొట్టడానికి కావాలని తీసుకుంటారంట. వాళ్ళు డిగ్రీ ఒక యావరేజ్, అంటే మార్క్స్ రావాలి, ఎక్కువ మార్కులు ఉంటే మంచిదే, కాదనట్లేదు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మినిమం యావరేజ్ మార్క్స్ వచ్చినా వాళ్ళకి జాబ్ కావాలి ముందు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ అంతా జాబ్ మీదే పెడతారంట. సో అందుకనే వాళ్ళు ఈజీగా కొట్టేస్తారంట సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఇదొక రీజన్. అంటే ఆయన చెప్పింది నాకు కూడా అదే అనిపించింది. సో అదే షేర్ చేసుకున్నా ఇప్పుడు. అండ్ రెండో రీజన్ వచ్చేసి,
అవేర్నెస్. ఎందుకంటే సౌత్‌లో మనకేంటంటే ఎక్కువ అవేర్నెస్ లేదనుకుంటున్నాను. అంటే చాలా మందికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లు ఇక్కడ పడిద్ది నోటిఫికేషను. చాలా జాబ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. బట్ చాలా మందికి తెలీదది. ఎట్లా అప్లై చేయాలి? ఎలా ఎళ్ళాలి? అని చాలా మందికి తెలీదు. అదొక రీజను. ఇంకోటొచ్చేసి ఇప్పుడు సెంట్రల్ జాబ్స్ వస్తే వేరే స్టేట్‌కెళ్ళాలి. సో, మన ఓన్ స్టేట్ వదిలిపెట్టి వేరే స్టేట్‌లో జాబ్ చేయాలంటే అదో కష్టం. చాలా మంది ఎళ్ళరు. ఇక్కడెందుకు సొంత ఊరు, సొంత ఇల్లు దీన్ని బట్టి వేరే స్టేట్‌కెళ్ళి అక్కడ ఎందుకు అని చాలామంది వెళ్లరు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మొత్తం ఇంగ్లీష్‌లో ఉంటది. మనం రాయగలమా అది ఇది అనుకుంటారు. బట్ ఇంగ్లీష్‌లో ఏముండదు. మన లోకల్ లాంగ్వేజ్‌లో కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఎస్‌సి అయితే హిందీ, ఇంగ్లీషు మన తెలుగులో కూడా ఉంటది పేపరు. సో, పెద్ద కష్టమేం లేదు. పెద్ద ఇంగ్లీష్ రావాల్సిన పని లేదు. బట్ ఏంటిదంటే ఆహ్, అందరూ చాలా భయం ముందు నుంచి ఇంగ్లీష్ రావాలేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే అది ఇది అనుకుంటారు. అదేముండదు. నార్మల్‌గా నార్మల్ ఇంగ్లీష్ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అది. ఇప్పుడైతే యూపీఎస్‌సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ అందరికీ తెలుసు. ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద క్యాడర్‌లో అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఎళ్తున్నారు. మన ఎస్పెషల్లీ మన సౌత్ నుంచి కూడా చాలా మంది ఎళ్తున్నారు. ఆహ్, సో, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్‌లోకి మనోళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్‌లో 10థ్ బేస్ మీద జాబ్స్ ఉన్నాయి. ఇంటర్ బేస్ మీద జాబ్స్ ఉన్నాయి. డిగ్రీ బేస్ మీద జాబ్స్ ఉన్నాయి. సో, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆహ్, నాకు తెలిస్తే నా నోటిఫికేషన్ వస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తా. సో, ఖచ్చితంగా అయితే తెలుసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఆహ్, పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీగా ఉంటది పేపర్ కూడా. ఆహ్, పెద్ద టఫ్ ఏం కాదు. ఎస్పెషల్లీ నేవీలో ఉంటాయి, ఆర్మీలో ఉంటాయి, అండ్ ఎయిర్ ఫోర్స్‌లో ఉంటాయి. ఇట్లా ఇలా చాలా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీలో మనం ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఎట్లా అంటున్నామో అక్కడ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని క్యాడర్‌ని బట్టి, పొజిషన్ బట్టి చాలా పోస్టులు ఉంటాయి. సో, అవి కూడా రెగ్యులర్‌గా పడుతూనే ఉంటాయి. మాక్సిమం ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా మందికి తెలీదది. సో, అవి తెలుసుకొని అప్లై చేసుకొని ఈ కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. సో, హ్మ్. అది. సో, ఇది నేను చెప్పాలనుకుంది. సో, మనోళ్ళు గూడా ఎళ్ళాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లోకి. ఇంకా వెళ్ళాలి. ఇంకా దాంట్లోనే ఇంకా పై పొజిషన్‌కెళ్ళాలి. హ్మ్. అందుకోసం వీడియో చేస్తున్నా. సో, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నేను సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయిద్దనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి. లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.